మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన, ఈ ఆరాధనలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికి వందనములు. ఇంతవరకు నాయన పాటల ద్వారా మేము పొందిన విధానానికి వందనములు. మా ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని విషయాలను మేము ఆలోచిస్తుండగా, నేర్చుకొనిచుండగా తోడుగా ఉండమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభములు తెలియజేసుకుంటున్నాను పిల్లరా. గత వారాలుగా మనం ఒక అద్భుతమైన విషయాలను ఆలోచిస్తున్నాం. ఈ వారము కూడా మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని, మరొక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చక్కగా ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి మాయా దర్శనాలతో మాయగాళ్ళు. మాయా దర్శనాలతో మాయగాళ్ళు. ఈరోజు దర్శనాల పేరట, దర్శనాల వలన ఈరోజు మాకు దర్శనాలు ఉన్నాయి అని మాట్లాడుతూ అమాయక క్రైస్తవ్యాన్ని, అమాయక క్రైస్తవులను మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అందుకే మాయా దర్శనాలతో మాయగాళ్ళు. మాయం చేసేవాడిని మాయగాళ్ళు అంటారు, మాయగాడు అంటారు. పరిశుద్ధాత్మ వరాలలో, కృపా వరాలలో ఒకటే దర్శనాలు. మనం ఎన్నో విషయాలను గత నెలలుగా ఆలోచిస్తున్నాం. పేరుతో పిలుచుట, అన్య భాషలు మాట్లాడుట, ప్రవచించుట, స్వస్థతలు, అందులో భాగంగానే దర్శనాలు. ఇక చివరిగా ఈ దర్శనాల గురించి మనం ఆలోచించుకొని ఈ పరిశుద్ధాత్మ వరాలు ఏవైతే ఉన్నాయో, కృపా వరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముగించుకుందాం, సరేనా? అయితే మాయా దర్శనాలతో మాయగాళ్ళు. దర్శనం అంటే మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. కళకు దర్శనానికి డిఫరెన్స్ వేరు. కళ వేరు, దర్శనం వేరు. కళ అంటే నిద్రలో ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు వచ్చేదే కళ. కళ అనేది నిద్రలో ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు వచ్చేది కళ అయితే, దర్శనం అనేది మెలకుగా ఉన్నప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు వచ్చేదే దర్శనము. ఈరోజు క్రైస్తవ్యానికి దర్శనానికి కళకు ఉన్న డిఫరెన్స్ కూడా తెలియదు. చాలామంది మాట్లాడుతూ మాకు రాత్రి వేళ దర్శనాలు వచ్చాయని మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, రాత్రి వేళ వచ్చేటివి దర్శనాలు కాదు, అవి కళలు మాత్రమే. ఇంతకు ఈ మాయా దర్శనాలతో మాయగాళ్ళు అనే టైటిల్ పెట్టాం కదా, ఇంతకు ఇది బైబిల్లో ఉందా? ఈ మాయ దర్శనాలతో మాయ చేసే వాళ్ళ గురించి దేవుడు ఏమైనా రాయించాడా అని ఆలోచించగలిగితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 32వ వచనం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను, మాయ ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించిన వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులను ఏమాత్రమును ప్రయోజనకారులుగా కారు. ఇదే యెహోవా వాక్కు. ఏం చెప్తాడండి దేవుడు ఇక్కడ? మాయా సప్పనముల చేత
ఇదిగో నాకు దేవుడు రాత్రి కనిపించాడు, దేవుడు నాకు దర్శనంలో వచ్చాడు, ఇదిగో పలానా వాళ్ళ గురించి ఇలా చెప్పమన్నాడు. ఏమని? సంఘములో వాని గురించి ఉద్దేశిస్తూ, ఇదిగో పలానా ఎల్లయ్య నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. ఏం పుట్టబోతాడంట? కుమారుడు. ఎలా చెప్పాడు ఈయన? దర్శనం వలన చెప్పాడు. ఇదిగో రాత్రి వేళ నేను ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు నాకు దర్శనం అనుగ్రహించాడు, పలానా ఎల్లయ్య నీకు కుమారుడు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ ట్విట్టరు, ఈ టెలిగ్రాము, ఈ ఫేస్బుక్, యూట్యూబ్ చూడగలిగితే అతి భయంకరమైన బైబిల్లో లేని విషయాలను ఈరోజు మాయ చేస్తున్నారండి. మాయ. ఒక ఆమె వంట వండుతుందంట. గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోగానే ప్రార్థన చేసుకుంటే, ప్రభువా గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఎలా అంటే, ఆయన ఎలా అని ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంట? గ్యాస్ మోసుకొచ్చాడట. ఇదిగో నాకు దర్శనంలో దేవుడు కనిపించాడు, దర్శనంలో దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో నీకు డబ్బులు దొరుకుతాయి, అవి డబ్బులు నీవే, నువ్వు తీసుకో అన్నాడంట. అండ్ ఈరోజు దర్శనాల పేరట ఈరోజు ఇదిగో నాకు దేవుడు బయలుపరిచాడు, ఇదిగో పలానా ఎల్లమ్మ గారి లోపల గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, దేవుడు నాకు బయలుపరిచాడు. ఏం భయపడదు, దేవుడు దాన్ని స్వస్థపరచును గాక అంటాడు. ఈరోజు ఇదిగో నీకు రోగాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఒకరైతే, దర్శనాల పేరట ఇదిగో నీకు ప్రేమ విఫలమైంది, ఇదిగో నువ్వు ప్రేమించిన అబ్బాయి నీకు దక్కలేదు అని ఈరోజు మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారండి ఈ మాయగాళ్ళు. చూడమాట ఎంత బాగుంది. ఇర్మీయా గ్రంథం 23:32 మాయ సప్పడములను ప్రకటించి వాటిని చెప్పుచు ఏంటి మాయ మాటలు, ఇదిగో నాకు దర్శనాలు వచ్చాయి, నాకు స్వప్నం ముందు దేవుడు కనపడ్డాడు, నీ గురించి చెప్పమన్నాడమ్మా ఎల్లమ్మ అంటాడు. అంతే, ఇంకేం లేదు. అబద్ధముల చేతను మాయ ప్రగర్భాల చేతను నా ప్రజలను దారి తొలగించిన వారికి నేను విరోధనై ఉన్నాను. ఈరోజు మాయ మాటలు ప్రకటించి, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి ఆత్మను రక్షించవలసిన క్రైస్తవుడు, ఆత్మను రక్షించవలసిన సేవకుడు ఈరోజు ఏం మాట మాడతారంట? మాయ మాటలు. మాయ మాటలండి. నీ నుంచి లాభాన్ని ఆశించడానికి ఈరోజు మాయ మాటలు ప్రకటిస్తారు. అందుకే మాయ మాటలు చెప్పే వారి దగ్గరే సంఘం ఎక్కువగా ఉంటారు. నిజాలు ఏంటి నిబంధనంగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే వాళ్ళ దగ్గరికి ఈరోజు రాలేకపోతున్నారు. కారణం వీళ్ళకి మాయ కావాలి గనక. దేవుడు కూడా చెప్పాడు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది అన్నాడు, అనేకులు అన్నాడు. కొద్దిమంది అంటే కొద్దిమంది ఇరుకు ద్వారాన ప్రవేశిస్తారు గనక కొద్దిమంది మాత్రమే పరలోకానికి వెళుతారు. అంటే పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య కొద్దిమంది. ఈరోజు మాయ దర్శనాల పేరట ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్నటువంటి మోసాలు అంతా ఇంత కాదండి. ఒక ఇంకో మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 21:29. యెహెజ్కేలు గ్రంథం 21:29. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగాను కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయను. దేవుడు హెచ్చరిస్తున్నాడండి. శకునగాండ్రులు, శకునాలు చెప్పే వాళ్ళరా వినండి, నీ కొరకు మాయ దర్శనములు చూచుచుండుగాను. ఇదిగో మా అయ్యగారు నేను కొత్త బండి కొనాలనుకుంటాను అయ్యగారు, ఒకసారి దేవునితో ప్రార్థనలు పెట్టి దేవుడు ఏం బయలుపరుస్తాడో నాకు చెప్పవా అంటారు. ఇదిగో నేను కొత్తగా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వివాహం నాకు ఎలాంటి అమ్మాయి రాబోతుంది, నాకు ఎలాంటి అబ్బాయి రాబోతున్నాడు అయ్యగారు, నువ్వు ప్రార్థనలో పెట్టి దేవుడు ఏం బయలుపరుస్తాడో మాకు చెప్పవా. ఇలాంటి మాయలు నమ్మే వాళ్ళు సమాజంలో ఎక్కువ కనపడుతున్నారండి.
ఎలాంటి వాళ్ళు? మాయా దర్శనములు చూచుచుండురుగాను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండుగాను, దోష సమస్త కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేసెను. ఏంటి? మాయలో పడిపోతే మాయగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య శిక్షకి ఎలా వెళ్ళిపోతారో వాళ్ళని వెంబడించే మీరు కూడా అక్కడికే వెళ్ళిపోతారు. కనుక ఈ మాయ దర్శనాలు అనేవి, ఇవి మాయం చేసేవాళ్ళు ఎదుటివాని నుంచి లాభాన్ని ఆశించడానికి, ఎదుటివానికి లేనిపోని మాటలు చెప్పి డబ్బును క్యాష్గా చేసుకునే వాళ్ళు ఎంతోమంది కనపడతారు. ఆలోచిద్దాం. వీళ్ళన్నట్లుగానే ఇదిగో మాకు దేవుడు దర్శనాల్లో కనిపించాడు, రాత్రి వేళ మాకు దేవుడు కనిపించాడని మాట్లాడుతున్నారు కదా. దేవుడు కనిపిస్తాడా అండి? దేవుని స్వరాన్ని మనం వినగలమా? దేవుడు కనిపిస్తాడా? అసలు దేవుడు మాకు కనిపించాడని చెప్పుకునే వాళ్లకు బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు. ఇంతకు దేవుడు కనిపిస్తాడా? ఆలోచిద్దాం. దర్శనాల గురించి ముందుగా మనం దేవుడు కనిపిస్తాడా లేదా ఆలోచించి, నేడు దర్శనాలు పేరుతో చేస్తున్న దర్శనాలు నిజమైనవా కావా అన్నది ఆలోచిద్దాం. మొదటగా దేవుడు కనిపిస్తాడా? మొదటి పాయింట్ ఏంటి? దేవుడు కనిపిస్తాడా? ఆలోచన చేయగలిగితే రోమాపత్రిక 1 అధ్యాయం 20 వచనం. రోమాపత్రిక 1 అధ్యాయం 20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు, చాలండి. ఆయన అదృశ్య లక్షణములు అంటే దేవుడెవరు? అదృశ్యుడు. దేవుడెవరంట? అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించని వాడు. కంటికి కనిపించనిది దాన్ని ఏమంటారు? అదృశ్యమైనది అంటారు, అదృశ్యము అంటారంటే ఆయన అదృశ్యుడు. ఏంటి? ఆయన అదృశ్య లక్షణములు అనగా దేవుడు కంటికి కనిపించాడు. ఏంటి మరి? ఎందుకు ఈరోజు దేవుడు మాకు దర్శనంలో వచ్చాడు, దేవుడు మాకు కనిపించాడు, రాత్రి వేళ 12 అవ్వగానే దేవుడు నాకు కనిపించాడు దర్శనాల పేరు అంటున్నారంటే, మరి కనిపించింది ఎవరు? దేవుడైతే నేను కనిపించను నాయన అంటున్నాడు. దేవుడు నేను కనిపించను, అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించాడు. చూద్దాం, ఇంకొక మాట చూద్దామా? కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 15 వచనం. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతునై ఉన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారంట ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని స్వరూపి అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అదృశ్య దేవుడు, కంటికి కనిపించని వాడు. అదృశ్యుడు అంటే ఎవరికి కనిపించడు. ఈరోజు దర్శనాలు కూడా అందరికీ వస్తున్నాయి, కొందరికి వస్తున్నాయి. కొందరికే దర్శనాలు అనేవి అందరికీ రావు, కొందరికి అంటున్నారు. అయితే దేవుడు నేను అదృశ్యునైనా, నేను ఎవరు కనిపించనని దేవుడు మాట్లాడుతుంటే మాకు కనిపించాడు అనడానికి మనుషులు ఎవరండి? కనిపించనిది ఏదైనా అందరికీ కనిపించదు, అంతే కదండి. ఈరోజు మనము గాలి మనకు కనిపిస్తుందా? కనపడదు. గాలి ఎవరికి కనపడదు? ఎవరికి ప్రపంచములు ఎన్ని కోట్ల జనాభాతో ఉందో అన్ని కోట్ల జనాభాకు కనిపించనిదే గాలి. లేదు నాకు గాలి కనపడుతుంది అన్నావు అనుకో, నేను ఎక్కడ తీసుకొని పోవాలి? ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకొని పోవాలి, నేను మెంటల్ హాస్పిటల్ తీసుకొని పోవాలి. ఎందుకు? గాలి ఎవరికి కనిపించదు కనుక అందరికీ కనిపించదు. అందరికి కనిపించేది అందరికి కనిపిస్తుంది, కనిపించనిది ఎవరికి కనపడదు. మరి ఇక్కడ దేవుని గురించి ఏం రాయించాడు? ఆయన అదృశ్యుడు అంటే ఎవరికి కనిపించాడు. మరి నాకు కనిపిస్తున్నాడంటే అర్థమైంది. నేను ఆలోచించాను ఒకసారి. కనిపించేది ఏదైనా అందరికీ కనిపించాలి, కనిపించనిది ఏదైనా అందరికీ కనిపించకూడదు. అందరికి కనిపించకూడదండి.
కనుక ప్రియులరా, అంటే దేవుడు కనిపించడం మనకు అర్థమైపోయింది. ఈరోజు దర్శనాల పేరిట దేవుడు మాకు కనిపించాడని మాట్లాడుతున్న వాళ్లకు, ఇదిగో దేవుడు కనిపించాడు అన్నది మనకు అర్థమైపోయింది. అయితే ఈ దర్శనాల్లోకి వెళ్ళిపోదాం. ఇంతకు దర్శనాలు నిజమా? ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదండి. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు దర్శనాలు ఇచ్చాడు కదా, కనపరిచాడు కదా. కొత్త నిబంధనలో కూడా దేవుడు కనిపించాడు కదా, దర్శనాలు వచ్చాయి కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఇంతకు ఆ దర్శనాలు ఏంటి? పాత నిబంధన కాలంలో దర్శనాలు ఏంటి? కొత్త నిబంధన కాలంలో దర్శనాలు ఏంటి? ఇంతకు దర్శనాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు దర్శనాలు వచ్చాయి? రావాల్సిన అవసరం ఏముండి? ఒకవేళ దర్శనం వస్తే ఎప్పుడు వచ్చింది? ఇది ఆలోచిద్దాం. దర్శనాలు ఎందుకు వచ్చాయి? దర్శనాలు ఎప్పుడొచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎప్పుడొచ్చాయి? ఇది మనం ఆలోచిద్దాం. ఆలోచించక ముందుగా పాత నిబంధన కాలంలో ఉన్న దర్శనాల గురించి ఆలోచిద్దాం. పాత నిబంధన కాలంలో ఉన్న దర్శనాల గురించి మనం ఆలోచించి, తర్వాత కొత్త నిబంధన కాలంలో ఉన్న దర్శనాల గురించి ఆలోచించి, నేటి కాలంలో దర్శనాలు ఉన్నాయా అని ముగించుకుందాం. ఓకేనా? పాత నిబంధనకు వచ్చేద్దాం. ఆది కాండము, ముందుగా అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గారి దగ్గరికి వెళితే ఆది కాండము, అబ్రహాం గారు కూడా దర్శనం వచ్చిందంట. ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఏంటి విషయంలోకి మనం వెళ్ళగలిగితే ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండము 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన చీకటి అతనికి కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్ల వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. అబ్రహాం గారికి ఏమొచ్చిందంట? దర్శనం. ఎప్పుడు వచ్చింది దర్శనము? ప్రొద్ది కుంకినప్పుడు. అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? ప్రొద్దు కుంకినప్పుడు అంటే చీకటి పడబోతుంది. చీకటి ఎప్పుడు పడబోతుంది? 5-6 మధ్యలో చీకటి పడబోతుంది. ప్రొద్దు కుంకినప్పుడు అంటే ప్రొద్దు ఎప్పుడు కుంకుతుంది? 5-6:30 గంటల సమయములో చీకటి వచ్చేస్తుంది. అంటే అబ్రహాం గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? ఏంటి? సాయంత్రం వేళ ప్రొద్దు కుంకినప్పుడు. ఈరోజు మన వాళ్ళు 99% 100కు 100% ఏం మాడతారు తెలుసా? ఇదిగో మాకు దర్శనం వచ్చింది. ఎప్పుడొచ్చింది? రాత్రి వేళ వచ్చిందంటారు. ఏంటి? అర్ధరాత్రి 12 గంటలు నేను ప్రార్థనలో ఉండగా అలా వెలుగు చీకటి నుంచి అలా వెలుగుమయమైపోయింది అంటాడు. అంతే. ఏమైపోయిందంట? అలా వెలుగు కమ్మింది. దేవుడు నాతో మాట చొప్పు నాయనా అన్నాడంట దేవుడు. అంటే ఈరోజు మన వాళ్ళు దర్శనాలు వచ్చాయని చెప్తున్న వీళ్ళు ఎప్పుడొచ్చాయి దర్శనాలు అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? రాత్రి వేళ 12 గంటల సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అబ్రహాం గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? ప్రొద్దు కుంకినప్పుడు, అంటే సాయంకాలము 5-6 గంటల సమయంలో వచ్చింది. అంటే అబ్రహాం గారి దర్శనం ఎప్పుడు వచ్చింది? సాయంకాలం వచ్చింది. ఎందుకు దర్శనం వచ్చింది? ఇశ్రాయేలు గురించి భవిష్యత్తు తెలియడానికి, ఇశ్రాయేలు గురించి భవిష్యత్తు ప్రణాళిక గురించి అబ్రహాం గారికి దేవుడు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? ఇదిగో నాయన, నీ సంతతి వారు 400 సంవత్సరాలు ఎక్కడ బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు? ఐగుప్తిలో బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, చెరకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇబ్బందులు పడతారని ఇశ్రాయేలు గురించి దర్శనం వచ్చింది. ఓకే, అర్థమైంది కదా? అబ్రహాం గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? మొదటి పాయింట్, సాయంత్రం వేళ ప్రొద్దు కుంకినప్పుడు. ఎందుకు వచ్చింది దర్శనం? ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు గురించి ముందుగా దేవుడు తెలియజేశాడు. ఓకేనా? ఇంకొక సందర్భం వెళ్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా దూత వచ్చి అబీమెజెరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11-12 చదవండి ఒకసారి. యెహోవా దూత వచ్చి అబీమెజెరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను.
యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లకొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరి దగ్గరికి వచ్చాడండి దేవదూత? దర్శనం ఎప్పుడు వచ్చింది దీనికి? గిద్యోను గారు. ఎవరైనా? గిద్యోను గారు. ఈయనకి ఎప్పుడు దర్శనం వచ్చింది? గోధుమలు గాలిస్తూ ఉండగా, గోధుమలు ఏంటి దుల్ల కొట్టుచుండగా. గోధుమలు దుల్ల కొట్టడం అంటే ఏంటి? పొలం పనులు చేస్తున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు. అంటే పొలం పనులు ఎప్పుడు చేస్తారు? పగలపూట చేస్తారంటే ఈ గిద్యోను గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? పగలు వచ్చింది. పగలు వచ్చింది. అంటే గిద్యోను గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? పగలు వచ్చింది. ఎందుకు వచ్చింది దర్శనము? మహాబలజ్ఞుడా, నీకు ఒక విషయం చెప్పాలి నాయన. ఏంటి? ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాలి, నువ్వు 300 మంది సైన్యం రెడీ చేసుకో, నేను నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు యుద్ధానికి అని దర్శనం ఇచ్చాడండి. ఇప్పుడు ఈ దర్శనం ఎప్పుడు వచ్చింది గిద్యోను గారికి? పగలు వేలు వచ్చింది. ఈ ఎందుకు వచ్చింది దర్శనము? ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి, 300 మంది సైన్యాన్ని రెడీ చేసుకొని చెప్పడానికి, నీ యుద్ధానికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు దేవుడు. అంటే ఇది కూడా ఎవరి కోసం వచ్చి దర్శనము? ఇశ్రాయేలు కోసం వచ్చింది. ఎప్పుడు వచ్చింది దర్శనము? మధ్యాహ్నం వేళ, అంటే పొలం పనులు, గోధుమలు దుల్లుతున్నప్పుడు వచ్చిన దర్శనము. మరి నీకెప్పుడు వచ్చింది దర్శనము? నీకు దర్శనం ఎప్పుడు వచ్చింది? రాత్రి వేళ వచ్చిందంటవే. రాత్రి వేళ ఎందుకు వచ్చింది దర్శనం? కారణం చెప్పు, ఎందుకు వచ్చింది? పలానా వాళ్ళకి కొడుకు కూతురు పుడతాడని చెప్పడానికా? పలానా ఆమె ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పడానికా? పలానా వాళ్ళ పెళ్లి చూపుల గురించి చెప్పడానికా? పలానా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి చెప్పడానికా? ఇవే మాయా మాటలు ప్రకటిస్తున్నారు. ఇదిగో నాకు దర్శనం వచ్చింది, నేను మందిరం కట్టబోతున్నాను అంటాడు, అంతే, ఇంకేముండదు. ఇంకా దర్శనం వచ్చిందా నీకు? వాళ్ళకు దర్శనం వచ్చింది, కారణం ఉంది. దర్శనం వెనకాల కారణం ఉంది. ఎప్పుడు వచ్చింది? పగల పూట వచ్చాయి, సాయంత్రం పూట వచ్చింది. నీకు దర్శనం వెనక కారణం ఏముంది? ఏమీ లేదు, అంత మాయా మాటలు. ఓకే, ఇప్పటి వరకు మనము పాత నిబంధన కాలంలో దర్శనాల గురించి ఆలోచించాము. ఇక కొత్త నిబంధన కాలానికి మనం రాగలిగితే, కొత్త నిబంధనలు కూడా దర్శనాలు వచ్చాయి. ఎవరికి వచ్చాయి ఏంటని మనం చూడగలిగితే, ముందుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3-4 వచనాలు. అతడు ప్రయాణము చేయుచు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరి సందర్భం ఏంటి? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయము. ఏంట విషయము? సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? దమస్కో ప్రాంతానికి ప్రయాణమైపోతున్నాడు. ఎందుకు ప్రయాణమైపోతున్నాడు? క్రైస్తవులను హింసించడానికి తాకీదులు తీసుకున్నాడు, ఉత్తరాలు తీసుకున్నాడు, పర్మిషన్ తీసుకొని క్రైస్తవులను వాళ్ళని హింసించడానికి, చంపడానికి ప్రయాణమైపోతున్నప్పుడు దర్శనం వచ్చింది. ఎప్పుడు వచ్చింది దర్శనం? అది ఎప్పుడు వచ్చింది? టైం రాయబడింది. ఎప్పుడు వచ్చింది? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం. ఎప్పుడు వచ్చింది చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించనంటే, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారికి ఎప్పుడు దర్శనం వచ్చింది? మధ్యాహ్నమందు, మధ్యాహ్నం వేళ, మధ్యాహ్నమందు వెలుగు నన్ను కమ్ముకొని ఉంది అన్నాడు పౌలు గారు. అంటే పౌలు గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? మధ్యాహ్నము. ఎందుకు వచ్చింది? నాయనా, నువ్వు హింసిస్తున్నావు, అది కాదు నాయన సేవ అంటే. నువ్వు హింసించడం సేవ అనుకుంటావు, అది కాదు నాయన సేవ. నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను సిద్ధపరచుకున్నది, నీ ప్రణాళిక వేరు. నువ్వు సేవ చేయడం హింసించడము కాదు నాయన. నీవు హింసించబడాలి, 10 మందిని రక్షించడానికి, అవసరమైతే నువ్వు మరణించాలని ఒక సంకల్పాన్ని తెలియజేయడానికి పౌలు గారికి దర్శనం వచ్చింది. వచ్చిందా? వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది దర్శనము? మధ్యాహ్నం వేళ. ఓకేనా? ఇంకో సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం.
పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఎవరి గురించి రాయబడిన సందర్భం ఇది? కొర్నేలి గారు. కొర్నేలి గారు గురించి, కొర్నేలి గారికి ఏమొచ్చిందంట? దర్శనం వచ్చింది. దర్శనంలో ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెప్పింది? ఏంటి చదవడం మాట ఒకసారి మరలా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. కొర్నేలి గారి దర్శనం ఎప్పుడు వచ్చింది? ఇంచుమించు పగలు 3 గంటల వేళ. ఎన్ని గంటలకు వచ్చింది దర్శనం ఆయనకి? 3 గంటలకు వచ్చింది. వచ్చింది ఎవరు? దేవదూత. ఎందుకు వచ్చింది దర్శనము? ఇదిగో నీ దగ్గరకు ఒక సేవకుని పంపబోతున్నాను, నీ దగ్గరకు ఒక సేవకుడు రాబోతున్నాడని తెలియజేయడానికి కొర్నేలి గారి దగ్గరికి దేవదూత దర్శనము ద్వారా తెలిపాడు. కొర్నేలికి ఎప్పుడు వచ్చింది దర్శనము? 3 గంటలకి. ఇదే దర్శనం మళ్ళీ పేతురు గారికి వచ్చింది. ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను. ఏంటి పేతురు గారికి ఎప్పుడు వచ్చింది దర్శనము? ఇంచుమించు 12 గంటలకు. ఏంటి పేతురు గారి దర్శనం ఎప్పుడు వచ్చింది? 12 గంటలకు. ఏమని వచ్చింది దర్శనము? నాయన చతుస్పాద జంతువులు నీవు భుజించాలి. నాయన తినను కదా నాయన, చతుస్పాద జంతువులు నేను తినలేను కదా అంటే అప్పుడు ఏమన్నాడు దేవుడు? తినాలి నాయన అంటే అర్థం ఏంటి? నీవు కూడా కొర్నేలి ఇంటికి నువ్వు వెళ్ళాలి, నువ్వు అందరిని రక్షించాలి. ఇదిగో కొర్నేలి ఇంటికి నువ్వు వెళ్ళుమని ఒక దర్శనం అనేది వచ్చింది. కొర్నేలు రక్షించడానికి, కొర్నేలు కుటుంబాన్ని రక్షించడానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలని దర్శనం వచ్చింది పేతురు గారికి. ఎప్పుడు వచ్చింది దర్శనం? అది 12 గంటలకు. ఏంటంటే మనం ఆలోచిస్తున్నటువంటి దర్శనాలన్నీ ఎప్పుడొచ్చాయి? పగలు పూట వచ్చాయి. కానీ నువ్వేం చెప్తున్నావు? నాకు రాత్రి వేళ దర్శనం వచ్చిందని చెప్తున్నావు నువ్వు. ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. కానీ వీళ్ళు చూపించేది ఒకటి చూపిస్తారు. పేతురు గారి చెరసాల్లో ఉన్నప్పుడు రాత్రి వేళ దర్శనం వచ్చింది కదా అంటారు. పేతురు గారికి చెరసాల్లో ఉన్నప్పుడు రాత్రి వేళ దర్శనం ఎందుకు వచ్చింది? పేతురు గారిని విడిపించాలంటే రాత్రి రావాలా, పగలు రావాలా? రాత్రి రావాలి. అందుకే రాత్రి వేళ దర్శనం వచ్చింది పేతురు గారికి. అంటే దర్శనాలు అనేవి ఒక కారణం ఉంది, ఒక సమయం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు నీకు వచ్చే దర్శనాలకి ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విషయం లేదు, ఏమీ లేదు. అంతా మాయా. నేనంతా మాయ. చూద్దాం లూకాసు వార్త ఇంకో సందర్భాన్ని. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం నుంచి. లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం చదువుకుందాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఎవరైనా? జకరయ్య గారు. దేవుని సేవ చేస్తున్న జకరయ్య గారికి దర్శనం వచ్చింది. ఏంట దర్శనం అంటే, ఇదిగో నాయన జకరయ్య, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, నీ కుమారుడు పుట్టబోతున్నాడు, క్రీస్తు మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. ఒక దర్శనం వస్తే ఈయన ఏం చేశాడంట? నమ్మలేదంట. నమ్మకపోగా దేవుడు ఏమి ఇచ్చాడు? ఇదిగో నీ కుమారుడు పుట్టు వరకు నీవు మౌనంగా ఉండు. అంటే మాటలు పడిపోయాయి. నీ కుమారుడు పుట్టేంత వరకు నీవు మౌనంగా ఉండు అన్నాడు. 21వ వచనం. ప్రజలు జకరియా కొరకు కనిపెట్చుండ్రి, ఆలయమనందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ఎప్పుడు కలిగిందండి జకరియా గారికి దర్శనము? ఆలయమంది ఎప్పుడు? దేవునికి సేవ చేస్తున్నప్పుడు, దేవునికి ధూపం వేస్తున్నప్పుడు. ధూపం దేవుని సేవ అప్పుడు చేస్తారు, పగలు చేస్తారు. అంటే పగలిన సేవ చేస్తున్నప్పుడు, దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు ఈయనకి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. అంటే జకరియా గారికి దర్శనం ఎప్పుడు వచ్చింది? పగలు పూట దర్శనం వచ్చి. ఏమని దర్శనం వచ్చింది? నువ్వు కుమారుడు కనబోతున్నావు, ఆ కుమారుడు నీకు పుట్టబోతున్నాడని చక్కటి దర్శనం వచ్చింది. ఏమండి? చక్కటి దర్శనం వచ్చి. 22వ వచనం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు
ఆ, మూగవాడై ఉండెను. ఎప్పుడైతే కొడుకు పుట్టేంత వరకు జకర్యా ఏమైపోయాడు? మూగవాడిగా మారిపోయాడు. ఏమైపోయాడు? మూగవాడిగా మారిపోయారు. అంటే దర్శనాలు అనేవి పగలపూట ఎక్కువగా బైబిల్ గ్రంథములు అందరికీ పగలు వచ్చాయి. ఈరోజు నీకు రాత్రి వేళ వచ్చింది అంటున్నావేమి? ఒకవేళ నీకు దర్శనం వస్తే నీకేం దర్శనం వచ్చింది? ఏంటి వీళ్ళందరికీ దర్శనాలు ఎందుకు వచ్చాయి తెలుసా? అప్పటికి బైబిల్ పరిపూర్ణం అవ్వలేదు గనక దేవుడు ఏ ఉద్దేశాలు చెప్పాలనుకున్నాడో ఆ ఉద్దేశాలను దేవదూత ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. నేను దేవదూత ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. ఈరోజు నీకు దేవుడు నాకు తెలియజేయడం అవసరం ఏమొచ్చింది నీకు? 66 పుస్తకాల్లో దేవుడు ఏమనుకున్నాడో, తన సంకల్పం ఏంటో, నీకు ఏం చెప్పాలనుకున్నాడో, నీ జన్మ పరమార్థం ఏంటి అన్ని ప్రతీది దేవుడు 66 పుస్తకాలలో సమిష్టిగా దేవుడు పొందుపరిచి చక్కగా సర్వసత్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. వాళ్ళకు కారణం ఉంది. వాళ్ళకు దర్శనాలు వచ్చాయంటే కారణం ఉంది. మరి నీకెందుకు దర్శనాలు? ఈరోజు దర్శనాలు వచ్చాయి నమ్మడానికి ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఉన్నాయండి. అబ్రహాం గారు దర్శనం వచ్చింది, ఎవిడెన్స్ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా మారిపోయారు, ఉందా లేదా ప్రూఫ్? 400 సంవత్సరాలు ఉంది. గిద్యోనుకి దర్శనం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడండి. జకర్యాకి దర్శనం వచ్చింది, దానికి ప్రూఫ్ ఉంది. ఏంటి? పుట్టే వరకు మూగవాడిగా ఉన్నాడు. సౌలు గారికి దర్శనం వచ్చింది, చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఆయనతో ఉన్న వాళ్ళు చెప్పారు సాక్ష్యం. మరి ఈరోజు నీకు దర్శనం వచ్చిందని చెప్పడానికి నీకున్న ఎవిడెన్స్ ఏంటి? నీకున్న ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ బైబిల్కి విరుద్ధం. బైబిల్లో లేనివి ఇవన్నీ. వాళ్ళకి దర్శనాలు వచ్చాయంటే కారణం ఏంటి? వాళ్ళ దగ్గర పరిపూర్ణమైన జ్ఞానం లేదు గనక దేవుడు ఏ విషయాలు చెప్పాలనుకున్నాడో వాటిని దేవదూత ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. ఈరోజు నీకు తెలియజేయాలంటే ఏంటి? మరలా దేవదూతలు వచ్చి చెప్పే అవసరము లేదు. ఈరోజు నువ్వు ఎక్కువగా నాకు దేవుడు వచ్చాడు, దేవుడు దర్శనంలో వచ్చాడు, వీళ్ళందరికీ దేవదూత వస్తే నీకు దేవుడు వస్తాడా? ఏంటి? వీళ్ళందరికీ దేవదూత వస్తే నీకు దేవుడు వస్తాడా? దేవుడు అదృశ్యుడు కదా, దేవుడు రావడానికి అవకాశమే లేదండి. లేదు. పోనీ దేవుడు రాడు కదా, ఓకే, మరి దేవదూత వస్తుంది అంటారు వీళ్ళు. ఇదిగో వీళ్ళకు దేవదూత వచ్చింది కదా దర్శనం పేరిట, మాకు కూడా దేవదూత కనిపించింది అని మాట్లాడతారు అనుకో. దానికి బైబిల్లో కూడా ఎవిడెన్స్ ఉంది. దేవదూత కూడా రావడానికి అవకాశము లేదు. ఎప్పుడు? ఈ కాలములో, నేటి కాలములో, బైబిల్ పరిపూర్ణమైనప్పుడు కాలము నుంచి ఇప్పటి వరకు దేవదూత కూడా రావడానికి వీలు లేదు. లేదా గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త ఏమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును. చాలండి. ఏం చెప్పాడు ఇక్కడ? ఒకవేళ దేవదూత మాకు వచ్చిందంటావే, దర్శనంలో దేవుడు దేవదూత ద్వారా మాకు బయలుపడిందంటావే, దేవదూత కూడా దర్శనాలుగా కనిపించే అవకాశమే లేదు. ఒకవేళ దేవదూత వచ్చిందని నువ్వు అంటే దేవదూతకు దేవుడు ఏం శిక్ష విధిస్తా అన్నాడు? శాపగ్రస్తుడగును. దేవదూతలు కూడా రావడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? నీకు దేవుడు ఏమి తెలియజేయాలనుకున్నాడో మొత్తం తెలియజేసి 66 పుస్తకాలుగా దేవుడు పరిపూర్ణ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. దేవుడు రావడానికి వీలు లేదు. దేవుడు అదృష్టుడు. ఒకవేళ దేవదూత వస్తుంది అనుకుంటే దేవదూత రావడానికి కూడా వీలు లేదు. నీ కోసం వచ్చే శాపగ్రస్తుడు అవుతుందా? దేవుడు ఏమన్నాడు? ఒకవేళ దేవదూత గాని వెళితే, దేవదూత గాని ప్రకటిస్తే అది శాపగ్రస్తుడు అగును అన్నాడే. మరి నీ కోసం శాపగ్రస్తుడు అవడానికి సిద్ధపడతాదా? ఆలోచించండి ఒకసారి. లేదండి, లేదు. కారణాలు వాటికి దేవుడు పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దర్శనం రావడం వెనకాల కారణం ఉంది, పద్ధతి ఉంది, ఒక విషయం ఉంది. ఈరోజు నీకు ఏ విషయం లేదు, నీకు ఏ కారణం లేదు, నీకు సమయం తెలియదు, పద్ధతి తెలియదు, పాడు తెలియదు. రాత్రి వేళ దర్శనం వచ్చిందంటాడు అంతే. ఇంకా రాత్రి వేళ దర్శనము వచ్చిందంటాడంటే ఏంటి? నేటి కాలంలో దర్శనం అనేది లేదు. ఎలా చెప్పగలము లేదని? ఎఫెసీ పత్రిక ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి.
మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు వినుచున్నారు. ఇప్పుడు చదవండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలపబడి నాకు తెలియపరచబడినందునను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసి తిని. పౌలు గారు ఏం చెప్తాడు ఎఫెసీ సంఘానికి? ఎఫెసీయులారా, సంగమా వినండి, నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాకు బయలుపరిచాడు, కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలను ఏం చేశాడంట? మునుపు సంక్షేపముగా రాసి తిని. అంటే ఏం చేశాడు? నాకు కలిగిన దర్శనము మీకు లేఖనాల ద్వారా రాశాను, మీకు రాశాను, చర్మపు కాగితాల మీద రాశాను, మీకు లిఖిత పూర్వకముగా నాకు కలిగిన దర్శనం మీకు రాసి తిని. మరలా మీరు దర్శనం కొరకు వెయిట్ చేసే అవసరము లేదు. మీకు దర్శనాలు రావు, నాకు కలిగింది నేను రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కింద చదవండి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఎంత మంచి మాట అండి! పౌలు గారు చెప్తున్నాడు, నాకు దర్శనం కలిగింది, నాకు మర్మం వచ్చింది, నాకు కలిగిన దర్శనము నేను లిఖితపూర్వకంగా రాశానే, దాన్ని మీరు చదివితే నాకు కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో, దేవుడు నాకు ఏ విషయం అయితే చెప్పాడో ఆ విషయాలు మీకు తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి? నేను రాసినటువంటి లిఖితపూర్వకంగా రాసిన పత్రికలు, మునుపు రాశాను కదా, నేను ముందు రాశాను కదా, వాటిని చదవండి. అంటే ఈరోజు నేటి కాలంలో దర్శనాలు అనేవి లేవు గనక మాయ దర్శనాలతో మాయగాళ్ళు ఈరోజు జనాలని, ఈరోజు అమాయక ప్రజలని ఈరోజు మాయ చేస్తున్నారు. గనకనే వీళ్ళు మాయగాళ్ళు, గారడిగాళ్ళు. ఓకేనా? అంటే దర్శనం అనేవి పాత నిబంధన కాలంలో వచ్చాయి, కొత్త నిబంధన కాలంలో వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి దర్శనాలు? మధ్యాహ్నం వచ్చింది, సాయంత్రం వచ్చింది, ఏంటి మధ్యాహ్నం వేళ వచ్చింది, పగలు వేళ వచ్చింది. కారణం ఉంది. కొన్ని దర్శనాలు వాళ్ళకి కారణం నిమిత్తం దర్శనాలు ఇవ్వబడ్డాయి. కానీ దేవుడు ఈరోజు దర్శనాల పేరుట దేవుడు రాడు. రాత్రిపూట అంటే అసలే రాడు, పగలు వచ్చాయి దర్శనాలన్నీ. ఓకేనా? ఒకవేళ దేవదూత ఏమని వచ్చింది, దేవదూత కూడా ఇప్పుడు కాలంలో రాడు. వాళ్ళకి దర్శనాల రూపంలో దేవుడు రాలేదు, కానీ దేవదూత ద్వారా వర్తమానాన్ని పంపించాడు. నేటి కాలంలో దేవదూత రావడానికి లేదు. ఒకవేళ వస్తే ఆ దేవదూత శాపగ్రస్తులు అవుతుందని దేవుడు సెలవిచ్చాడు. ఓకే, లేదండి నాకు రాత్రి వేళ వెలుగైంది రాత్రిపూట వచ్చాడంటే దేవుడు కదా, మరి ఎవరు వస్తారు? దెయ్యం వస్తుంది, అపవాది వస్తాడు. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏంటి వెలుగు దూత వేషం ఎవరు ధరించుకున్నారంట? సాతాను. ఈ రాత్రి వేళ నాకు వెలుగు వచ్చింది అన్నావంటే నీకేమొచ్చింది? సాతాను వచ్చింది. దేవుడు రాడండి. ఒక ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడా నాకు కనిపించు అని ప్రార్థన చేస్తున్నాడంట. అలా ప్రార్థన చేస్తుంటే వెలుగు వచ్చిందంట. బయటకు రాగానే నాకు వెలుగు వచ్చింది చెప్పుకుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, ఆయన వెలుగు వచ్చింది దేవుడు కాదు, నేను లైట్ వేయడం వల్ల నీకు వెలుగు వచ్చింది, చీకటి ఉంది కనుక నేను లైట్ వేసాను, వెలుగు వచ్చింది, అదే నువ్వు వెలుగు దర్శనం వచ్చింది అనుకుంటావు పిచ్చోడా అంది తల్లి. ఏంటి ఈరోజు దర్శనాలు జరుగుతున్నాయి అంటారే, ఇదిగో మాకు దర్శనాలు వస్తాయి అంటున్నారే, మరి దర్శనాలు వస్తాయి ఎందుకు? ఈరోజు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈరోజు మానభంగాలు జరుగుతున్నాయి, ఎందుకు ఈరోజు హత్యలు జరుగుతున్నాయి? దర్శనం వస్తే నువ్వు వాటి బాగు చేయొచ్చు కదా, ముందుగానే చెప్పొచ్చు కదా. ఎందుకు ఈరోజు రోగాలు వస్తున్నాయి, ఎందుకు యాక్షన్ జరుగుతున్నాయి? నువ్వు దర్శనం వస్తే ముందుగానే హెచ్చరించచ్చు కదా ప్రపంచాన్ని. ఆ ప్రమాదం జరగకుండా ముందుగానే హెచ్చరించచ్చు కదా. నీకు దర్శనం ఒకవేళ వస్తే ఆ అత్యాచారం జరగకుండా ఆపగలచ్చు కదా. ముందుగానే దర్శనం వస్తే దేవుడికి బయలుపరిస్తే రోగాలు రాకుండా ముందుగానే సిద్ధపడతారు కదా ప్రభుత్వాలు. ఎందుకు? ఈ మాయ మాటలు చెప్పి అనేకులను మాయ చేస్తున్నారు. ఓకేనా? మాయ దర్శనాలతో మాయగాళ్ళు మోసపోవద్దండి. ప్రతి మనిషికి తెలియజేయండి. చక్కటి మాటలు నేర్చుకొని మరింతగా ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నాయన, కృపగల దేవ, మాయ దర్శనాలతో ఆయన నేటి ప్రపంచాన్ని మాయ చేస్తున్నారు.
కొందరిని రక్షించడానికి మేము పెడుతున్న ప్రయాసనైనా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపం చేసుకోమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుకృష్ణులో ప్రార్థన కూర్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.